మేడే కార్యక్రమాన్ని అన్ని చోట్ల జరుపుకుంటా ఉన్నాం. మరి ఈరోజు కార్మికులకు శ్రమశక్తి లేకుండా దేశంలో ఈ యొక్క కార్మికుల యొక్క కష్టం లేకుండా ఏ పని జరిగేటువంటి పరిస్థితి లేదు. కార్మికులు ఈరోజు కష్టపడి పనిచేస్తేనే జాతీయ ఉత్పత్తి, ప్రపంచంలో ఆదాయం, అంటే మానవ శ్రమ లేకుండా ఎలాంటి ఉత్పత్తి సాధ్యం కాదు, ఎలాంటి అభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి కష్టజీవుల వల్లనే భారతదేశం అభివృద్ధి అయిందన్నా, అదేవిధంగా ప్రపంచం అభివృద్ధి అయిందన్నా కష్టజీవులు శ్రమజీవుల ఫలితమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తి కావచ్చు, వ్యవసాయంలో పంటలు కావచ్చు, లేదా కర్మాగారాల్లో వస్తువులు కావచ్చు, లేదా పెద్ద పెద్ద విమానాలు నడిపే చోటు కానీ అన్ని చోట్ల కార్మిక శక్తి అనేది ప్రతి రంగంలో కూడా ఈరోజు ఉంది. కాబట్టి ఈ కార్మిక శక్తి మరి దాన్ని నిర్వీర్యం చేయాలని, కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని, రక్తము ఏర్లై పాలించి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కుల్ని కాలరాసేదానికి ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము మరి ఈరోజు ప్రయత్నిస్తూ ఉంది. అందుకనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక చట్టాలని తొక్కి లేబర్ కోడ్ అని చెప్పనని 4 లేబర్ కోడ్లను ఏర్పాటు చేసి కార్మికుల హక్కులను హరించి కేవలం ఈ యొక్క కార్పొరేట్ రంగానికి ఉడిగం చేసే విధంగా నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు కార్పొరేట్ రంగంలో అదాని ఉన్నా, అంబానీ ఉన్నా, కార్మికులు లేకుండా, ఉద్యోగులు లేకుండా, శ్రమశక్తి లేకుండా, కష్టజీవుల శక్తి లేకోకుండా ఏమైనా చేసుకోగలరా? కానీ ఎవరు ఏం చేసుకోలేరు. కాబట్టి కార్మిక హక్కులను ఇస్తూ అదేవిధంగా కార్మికుల సంక్షేమాన్ని కోరుకుంటూ ఆ విధంగా దేశ అభివృద్ధికి, ప్రపంచ అభివృద్ధికి తోడ్పడాలని కోరుతా ఉన్నాము. అందుకనే ఈరోజు ఈ యొక్క ప్రపంచంలో కానీ దేశంలో కానీ పేదలు ధనికుల మధ్య వ్యత్యాసం పెరుగుతూ ఉంది. ఆ వ్యత్యాసాన్ని తగ్గించేదానికి ప్రభుత్వాలు పరిపాలన చేయాలా. అప్పుడే మరింత శక్తివంతంగా కష్టజీవులు పనిచేయడానికి వీలవుతుంది. దానికోసం అలాంటి మేడేని మనం ఇక్కడ జరుపుకుంటున్నానికి చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క పతాకావిష్కరణ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి పాతగుంటగల అమ్మాలీలను, అదేవిధంగా ఏఐటీసీ నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇక్కడ ఒక మేడే సందర్భంగా, కార్మిక దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉచిత ఐ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఉచిత ఐ క్యాంపే కాదు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడమే కాదు, ఆఖరికి ఆటల పోటీలు కూడా, అంటే రాజీ కులాన్ని ఎత్తేటువంటి పందాలు కూడా చేపట్టారు. కాబట్టి కష్టజీవులు ఆ రకమైనటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడాన్ని నేను అభినందిస్తా ఉన్నా. జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మిమ్మల్ని సంపూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.